సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసీభూతుడైన దేవుడు. ప్రభుత్వములైనను అధికారములైనను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఏదైనాను ఆయన బట్టే కలిగి ఉన్నది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సమస్తానికి ఆధారభూతుడైనటువంటి మన దేవుణ్ణి ఆరాధించే ప్రాముఖ్యమైన సమయం కనుక ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దాం. ఆరాధన అనగా దేవుడు మనకి ఏమై ఉన్నాడో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. మనం ఏమై ఉన్నామో అది కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన జీవితాలు ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరిని పోలిన మన బ్రతుకులు, గడ్డి పువ్వును పోలిన మన యొక్క జీవితాలు. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును, కానీ నిరంతరము నిలిచేవాడు మన తండ్రి అయిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రమే నిరంతరము నిలుచును కనుక ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలో ఒక ఉదాహరణకి మన యొక్క పిల్లలు మనం చెప్పిన మాట వారు వినాలని మనం కోరుకుంటాము. అదే రీతిగా తండ్రి అయిన దేవుడు కూడా వారి పిల్లలుగా మనల్ని పుట్టించాడు. మనం కావాలనుకుని మన తల్లిదండ్రులకు జన్మించలేదు, కానీ లేక మన తల్లిదండ్రులు మనము నాకు కొడుకుగా కూతురుగా పుట్టాలని వారు అనుకుంటే మనము జన్మించలేదు. కానీ దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనమందరినీ దేవుడు యొక్క భూలోకంలో సృష్టించినటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన పిల్లలు ఎలాగో మన మాట వినాలని మనము కోరుకుంటామో అదే రీతిగా దేవుడు కూడా తన పోలికలో తండ్రి మనల్ని సృజించి ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఏ ఒక్కరూ మౌనం ఉండొద్దు దయచేసి. ఎందుకంటే మనకి ఈ యొక్క సమయం ఉంటుందో ఉండకపోదో మనకి తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే పరిస్థితులు మనకి కళ్ళెదురుగుండగానే కనిపిస్తున్నాయి. కనుక మన యొక్క సమస్తముతోటి దేవుని సన్నిధిని మనం ఆరాధన చేద్దాం. మన శక్తి అంతటితోటి ఆయన్ని సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం. మీరే పరిశుద్ధుడు ప్రభువా, మీరే పరిశుద్ధుడు ప్రభు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క అవకాశము మనకి వచ్చిందంటే దేవుని కృప మాత్రమే. కనుక ప్రతి ఒక్కరము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేద్దాం. నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని చెప్పుచుండగా పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని నా తండ్రి ఎదుట దేవుడు మానక చెప్పుచుండగా నా హృదయమేంతో ఆనందముతో గానము చేయుచున్నది. నా హృదయమేంతో ఆనందముతో గానము చేయుచున్నది. పరిశుద్ధుడు 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 నా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
మహిమకు ఘనతకు పాత్రులు అని వారి యొక్క కిరీటమును దేవుని యొక్క పాదాల చెంత పెట్టి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నీవు యోగ్యుడవు, నీవు యోగ్యుడవు అని నా ప్రభు ఎదుట నిన్ను సాగిలా పడి చెప్పగా, నీవు యోగ్యుడవు, యోగ్యుడవు అని నా ప్రభు ఎదుట నిన్ను సాగిలా పడి చెప్పగా, నా హృదయమేంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది. నా హృదయమేంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా దేవుడు. దేవుని ఎదుట 7 దూతలు ప్రచోదించుచు 7 ఆత్మలు ఆయన సన్నిధిని ఆరాధన చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ ఆరాధన చేద్దాం. ప్రభువా, మీరే గొప్ప దేవుడు ప్రభువా అని ఆరాధన చేద్దాం. ఏడు ఆత్మలై పరిశుద్ధాత్మలు ప్రజ్వలిల్లుచుండగా, ఏడు దీపములై ఏడు ఆత్మలై పరిశుద్ధాత్ములు ప్రజ్వలిల్లుచుండగా, నా హృదయమేంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది. నా హృదయమేంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులు కలిగిన ప్రభా, మమ్మను కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు కోరుకుంటున్న దేవుడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చదివించారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడన్నారు ప్రభా. మీరు పరిశుద్ధుడు కనుక ప్రభా, మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని తండ్రి. మా యొక్క హృదయాలు తండ్రి ప్రభా ఘోరమైన వ్యాధి కలదు ప్రభు తండ్రి. మా యొక్క హృదయాలను తండ్రి మలినముతో ప్రభు, మీరు మా యొక్క హృదయాన్ని కోరుకుంటున్నావు ప్రభు.
హృదయమే దేవుని ఆలయమని సెలవించారు ప్రభా. తండ్రి మీరు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. మీరు పరిశుద్ధుడు తండ్రి. మీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మీరు పరిశుద్ధుడు ప్రభా. మీ యొక్క పరిశుద్ధత తండ్రి మాకు ఇస్తున్న దేవుడు ప్రభా. తండ్రి శాశ్వత కాలం మొదలుకుని ప్రభా, శాశ్వత కాలం వరకు ఉండు దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించుతున్నారు ప్రభా. వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. సంఘముగా తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో తండ్రి మీ పాదాలను పట్టుకుంటూ ప్రభా, మీకు నమస్కారం చేస్తూ ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి మేము వేడుకుంటున్నాం ప్రభా. మీరే గొప్ప దేవుడు తండ్రి. మీరే శక్తి కలిగిన దేవుడు ప్రభా. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క పాదాల చెంత వస్తున్నాం ప్రభా. తండ్రి గడ్డి పువ్వును పోలిన బ్రతుకులు ప్రభా, నీటి ఆవిరిని పోలిన జీవితాలు ప్రభా. తండ్రి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయిందండి మా యొక్క జీవితాలను ప్రభా. తండ్రి ఎంత ఎటువంటి బ్రతుకులైన ప్రభా, మీ యొక్క రక్తం కార్చి ప్రభా, మీ యొక్క ప్రాణము పెట్టి ప్రభా మమ్మల్ని తండ్రి విమోచించారు ప్రభా. తండ్రి ఎంతటి వారము ప్రభు, ఎంతటి వారము తండ్రి మేము తండ్రి ధూళి వంటి వాళ్ళము ప్రభు. తండ్రి ప్రభా ధూళి వంటి వాళ్ళమైన మమ్మల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఎన్నిక లేని వారము ప్రభు, అయినప్పటికీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సన్నిధిలో తండ్రి నిలబెట్టారు ప్రభా. అందరిని బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. సర్వశక్తి గల దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు ప్రభా. తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ యొక్క నామాన్ని స్మరణ చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని తండ్రి ప్రభా సెలవించిన దేవా. మీ ఆత్మ సంచారం చేస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని తండ్రి ప్రభా పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి నడిపించండి ప్రభా. మీరు పరిశుద్ధుడు కనుక ప్రభా మేము పరిశుద్ధంగా ఉండాలని మీరు కోరుకుంటారు ప్రభా. మాకు ఇష్టమైన తండ్రి త్రావకు మేము తొలగిపోవచ్చున్నాము ప్రభా. దయతో తండ్రి క్షమించండి ప్రభా. గొర్రెల వలె తండ్రి తండ్రి ఇష్టమైన త్రావంలో తండ్రి మేము వెళ్ళిపోవచ్చున్నాము. దయతో క్షమించండి ప్రభా. తండ్రి మీ యొక్క పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. మీరు పరిశుద్ధుడు ప్రభా, సర్వశక్తిమంతుడు ప్రభా. తండ్రి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క సహోదరి సహోదరులందరూ తండ్రి సంఘముగా కూడి ప్రభా ఈ యొక్క నామాన్ని మహిమపరచుచూ ఉండగా తండ్రి మా స్తుతులపై తండ్రి మీరు ఆశీర్వాదం కామని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృపగల దేవ కనికరించండి ప్రభా. కృపగల ప్రభా మమ్మల్ని కనికరించండి ప్రభా. మీ కనికరము మాకు కావాలి ప్రభా. మీ యొక్క కరుణ తండ్రి మాకు కావాలి ప్రభా. తండ్రి మీ యొక్క కనికరము కొరకు మేము వేడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క తండ్రి ప్రభా కృప కొరకు మేము వేడుకుంటున్నాం ప్రభా. మా యొక్క జీవితాలు ప్రభా తండ్రి ప్రభా మేమందరము తగ్గించుకుని ప్రభా మీ యొక్క పాదాల చేత మా జీవితాలను పెట్టి ప్రభా మిమ్మల్ని మాత్రమే కనపరుస్తున్నాం ప్రభా. మిమ్మల్ని మాత్రమే కొనియాడుతున్నాం ప్రభా. మిమ్మల్ని మాత్రమే తండ్రి మహిమపరుస్తున్నాం ప్రభా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి మీ యొక్క వాక్కును పంపి తండ్రి మా అందరితో మాట్లాడండి ప్రభా. తండ్రి మీ యొక్క వాక్కు మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. మీ యొక్క వాక్కు తండ్రి మా జీవితాలను మారుస్తాడు ప్రభా. మీ యొక్క వాక్కును పంపి ప్రభా మా యొక్క సంఘముతో తండ్రి మీరు మాట్లాడమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభా. నిరంతరము తండ్రి ఉన్నవాడు ప్రభా. తండ్రి ఉన్నవాడు అనువాడవు ప్రభా. తండ్రి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా యొక్క సంఘాన్ని దృష్టించండి ప్రభా. మా యొక్క సంఘ బిడ్డల కుటుంబాలను ప్రభా దృష్టించండి ప్రభా. తండ్రి ఎవరికి అవసరత అయితే ఉన్నది ప్రభా మీ యొక్క తండ్రి బిడ్డలు ప్రభా మీ యొక్క సన్నిధిలో తండ్రి వారు నీళ్లు కుమ్మరించినట్టు వారి యొక్క హృదయాన్ని కుమ్మరిస్తున్నారు ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్న దేవుడు
ప్రభా. తండ్రి ప్రతి హృదయాన్ని తండ్రి మీరు పరిశోధించండి ప్రభా. ఎవరు ఏ అవసరతతో వచ్చారు ప్రభా, ప్రతి వారి అవసరతను తండ్రి మీరు మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క వాక్కు కొరకు మేము సిద్ధపడుచూ ఉండగా ప్రభా, మీ యొక్క వాక్కుతో తండ్రి మా అందరితో మాట్లాడుతూ ప్రభా, మీ యొక్క వాక్కు కొరకు తండ్రి ప్రభా మేము ఎదురు చూస్తూ ఉండగా తండ్రి మీ యొక్క మాటల ద్వారా తండ్రి మా యొక్క సంఘముతో మా యొక్క సంఘ బిడ్డలందరితో తండ్రి మీరు మాట్లాడి ప్రభా, మీ యొక్క మాటల ద్వారా ప్రభు మా యొక్క జీవితాలను ప్రభా మేము సరి చేసుకోవడానికి కృపను గ్రహించమని తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి మీరే ప్రభా మహిమకు ఘనతకు తండ్రి అర్హుడవని తండ్రి మీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా తండ్రి యొక్క చిన్ని స్తుతి ఆరాధనను ప్రభా నీకు ఇంపైన తండ్రి ధూపముగా తండ్రి మీ యొక్క సన్నిధిలో మలుచుకోమని మా యొక్క సంఘాన్ని మీ చేతుల్లో పెడుతూ మా యొక్క సంఘ బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతూ ప్రభా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ యొక్క చిన్ని ఆరాధన ఈ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుండిరి. వారి కంఠధ్వని స్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము వారు 6 రెక్కలు ఉన్నాయట. 6 రెక్కలతో 2 రెక్కలతో ఏం చేశారు? ఎందుకు? దేవుణ్ణి చూడలేక. చూసారు, మనము మన ఇష్టానుసారంగా జీవించి దేవుడితో నిరంతరము ఉండాలని పాట పాడేస్తాం కదా. మనము ఒక భ్రమలో జీవిస్తున్నాం. ఆ భ్రమని పక్కకు తీసి దేవుడితో నేను ఉండాలంటే అసలు నేను ఏంటి, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా అనే ఆలోచనలో మనం వెళ్ళాలి కదా. అందరూ వచ్చి కూర్చున్నారట. మరొక ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడట కదా. మన మనసు ఎలా ఉంటుంది? అందరికీ నేను కనిపించాలి. ఇప్పుడు పాట పాడారు కదా బాబు గారు, అందులో ఎవరు కూర్చున్నారు? ఐదుకు కూర్చున్నారట. మనం కూడా అలా ఉండాలనుకుంటాం, అందరికీ నేను ఓ ప్రత్యేకంగా ఉండాలని. కానీ దేవుడు ఒక వాక్యాన్ని వినాలని ఆలోచన లేదు. చాలామంది ఉన్నారట, ఒక లూదియా మాత్రమే హృదయం తెరవబడ్డ. అందరికీ విశ్వాసం లేదట, అందరికీ విజ్ఞానం లేదట. కాబట్టి మనం దేవుడితో ఉండాలంటే, నిరంతరం ఆయనతో ఉండాలంటే ఈ భూమి మీద మనల్ని మనం సరి చేసుకుని దేవుడి కొరకు బ్రతికేవారిగా మనం ఉంటూ వాక్యానుసరమైన జీవితం ఆయనకి సాక్షులుగా మనం ఉంటే నిరంతరం మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత వారం ఏ వాక్యం గురించి విన్నాం అమ్మా? పరమ ఎన్నో వచ్చును, ఎన్నో అధ్యాయం బైబిల్ తీయాలా? 1వ అధ్యాయం 7వ వచనం. ఓకే, దేవుని స్తోత్రం. అంతకు ముందు వారం ఏ వాక్యాన్ని విన్నాం? ఎన్నో అధ్యాయం? మీరు కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. ఎందుకు అడుగుతున్నా అంటే, మనం వాక్యం వింటున్నామా, వింటలేదా, రాసుకుని ఆ పేపర్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? అవునండి. నేను అంతకు ముందు వారంలో సామెతలు చదవండి అని చెప్పాను. ఎంతమంది చదువుతూ మొదలు పెట్టారు? సరిగ్గా ఎత్తండి. పోన్లే, దేవుని స్తోత్రం. దేవుని ఒక వాక్యాన్ని కొంతమంది అయినా ఫాలో అవుతున్నాడు. యెహోవా ఆ గ్రంథాన్నట పరిశీలించి చదువుకోవాలట. అండి, కొంత ఇచ్చట, కొంత అచ్చట. అంటే ధర్మశాస్త్రంలో ఉండవచ్చు కదా, ప్రవక్తల గ్రంథాల్లో ఉండవచ్చు. అచ్చట, ఇచ్చట అంటే సువార్తల్లో ఉండొచ్చు, పత్రికల్లో ఉండొచ్చు. కాబట్టి పరిశీలనగా చదవాలి. సామెతలు ఈ అధ్యాయులన్నీ చదువుతూ మొదలు పెట్టారు కాబట్టి
31 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? కష్టమే కదా. 915 వచనాలు మొత్తం 31 అధ్యాయాల్లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం అంత క్లియర్గా చదవగలగాలి. సొలొమోను అనే పేరు ఎవరు పెట్టారు? మీరు రాసుకోండి తర్వాత. ఎవరు పెట్టారు? ఎవరు మాట్లాడలేదు. సొలొమోను అనే పేరు దావీదు గారు పెట్టారు. యెదిద్య అనే పేరు దేవుడు పెట్టాడు. ప్రవక్తను పంపించి యెదిద్య అనే పేరు పెట్టాడు. యెదిద్య అంటే యెహోవాకు ప్రియుడు. యెదిద్య అంటే యెహోవాకు ప్రియుడు. చదవమన్నాను కదా అని మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం ఉంటుంది. 27 అధ్యాయంలో 27 వచనాలే ఉంటాయి. 28 అధ్యాయంలో 28 వచనాలే ఉంటాయి. 31 అధ్యాయంలో 31 వచనాలే ఉంటాయి. కానీ ఈ 31 వచనాల్లో 915 మాత్రం ఇక్కడ చేర్చబడ్డాయి. కీర్తనలో ఎన్ని కీర్తనలు ఉంటాయి? సొలొమోను గారి కీర్తన గ్రంథంలో ముందున్న అధ్యాయాలు 2 మాత్రమే ఉంటాయి. 72వ కీర్తన, 127వ కీర్తన. కానీ బైబిల్లోకి రానివి ఎన్ని ఉన్నాయంటే 3000 సామెతలు ఉన్నాయి, 1005 కీర్తనలు ఉన్నాయి. అవి బైబిల్లోనికి రాలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి రాజులు 4వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చదువుకుంటే ఆయన ఎన్ని రాశాడు, ఎలా రాశాడు, దేని గురించి రాశాడు, ఇవన్నీ అక్కడ వ్రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చదవాలి. ఇదేంటి టీచర్ గారిలాగా మొన్న ఒక ఆయన టీచర్ గారిలాగా అడుగుతున్నారండి. అవును, మనం ఏది కూడా మర్చిపోకూడదు. నేను మల్కీపురం కాలేజీలో చదివాను అనమాట. అక్కడ ఒక ఆయన మోహన్ గారు అని ఎకనామిక్స్ లెక్చరర్. ఆ నోట్స్ కూడా ఎవరో సరిగ్గా రాసేవారు కాదు. కానీ అని చెప్పే తీరుని బట్టి అన్నిటికంటే ఎక్కువ మార్కులు అందులో వచ్చినాయి. నాకు తెలుగు కూడా తక్కువ వచ్చింది. ఎలా చెప్పేవాడు అంటే ఆయన అక్కడ ఎలా ఉంటుందంటే హై స్కూల్ కంటే తక్కువ, అంటే బోర్డింగ్ స్కూల్లో ఉంటుంది అనమాట అక్కడ వాతావరణం. నేను కాలేజీకి వచ్చాను కదా అని కాలు రగరేయటానికి లేదు, అవసరం అయితే బెంచ్ ఎక్కేస్తారనమాట. ఆయన ఏం చెప్పాడంటే డిమాండ్ సూత్రం చెప్పాడు అనమాట. ఎలా చెప్పాడు అంటే కోరికతో పాటు అతనికి స్తోమత ఏ వస్తువు పట్ల వ్యక్తి కలుగునో ఆ వస్తువుకు డిమాండ్ కలదని చెప్పవచ్చు. ఎవరు చెప్పవచ్చు అని వాడు. అవును, మళ్ళీ మనం చెప్పాలి. ఎవరు నిలబెడితే వాడు చెప్పాలి. ఫాలో అయిపోయేవారు అనమాట. అలా వాక్యాన్ని మనం ఫాలో అయితే ఆ వాక్యం మన మైండ్లో ఉండిపోతుంది. ఏం చదివాం, ఎలా చదివాం, ఎక్కడికి వచ్చాం అనేది మనకు మైండ్లో ఉండిపోతుంది. అంతేగాని నేనే ఏం చెప్పానో నాకు తెలియకుండా పోయిన వారం ఈ వారం మరలా ఇంకోటి చెప్తే ఇంకో వారం ఇంకొకటి చెప్తే నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమే 5వ వచనంలోనికే మరలా ఒకసారి వెళ్దాం. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు వీరును కలిగి యుండుడి. మనము యేసు క్రీస్తుకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలట. ఆయన సర్వశక్తిమంతుడై అన్నిటినీ కలగజేసిన వాడై ఆయన నరరూపిగా ఈ భూమి మీదకు వచ్చి దాసుని స్వరూపము దాల్చాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే శిష్యులను కాళ్ళను కడిగాడు అని చెప్పాడు. అంటే ఒక దేవుడి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుడిగా పుట్టి ఆయన దాసుని స్వరూపం దాల్చుకుని రిక్తునిగా మారిపోయాడు అనమాట. తను తాను తగ్గించుకున్నాడు ఈ భూమి మీద. అలా కాబట్టి ఆయన మనం చూడగలిగాం ఈ భూమి మీద కదండి. లేదంటే పరిశుద్ధుడని దేవదూతలే చూడలేని పరిస్థితిలో మనం కూడా ఉండవలసి వచ్చినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం
9వ వచనం కనుక మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త ప్రయాసపడి భారములను 29వ వచనం అండి. నేను సాత్వికుడను. ఏ మనసట? ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడును కనుక ఎత్తుకుని ఏం చేయాలట? నేర్చుకుంటున్నామా? ఏమండి? నేర్చుకోవటానికి అంత సమయం మనకి లేదు. గతంలో చెప్పాను కదా, మనం ఫోన్తో గడిపే సమయం ఉంది, కానీ దేవుని యొక్క వాక్యంతో గడిపే సమయం లేదు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ఫాలో అవుతూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుందని అపోస్తులైన పౌలు చెప్పగలిగాడంటే, ఆ సాత్వికమైన మనసుని, ఆ దీన మనసుని పౌలు గారు పొందుకున్నారు. అందుకు కాబట్టి మనకు ఆయన చెప్పగలిగాడు. మోషే ఒక వ్యక్తిని కొట్టి చంపి ఒక గొయ్యి తీసి పాతేసి కదా, అటువంటి వ్యక్తికి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి సాత్వికుని చేశాడు. దేవుడు అంటాడు, ఈ భూమి మీద ఏమండి అందరికంటే మోషే సాత్వికుడు, మరొకరు లేరు కదా. అటువంటి సాత్వికతని అపోస్తులైన పౌలు కూడా కలిగినట్లుగా మనం మీరు తర్వాత చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సాత్వికము కలిగి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవుని స్తోత్రం. ఎంతమంది క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉన్నారు? ప్రశ్న. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చారో చెప్పారు గడిచిన కాలంలో, కానీ ఆయన మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? అసలు ఆయన మనసును మనం తెలుసుకోవటం చాలా కష్టం కదా. కానీ ఎంతవరకు తెలుసుకోగలమో ఈరోజు మనము ట్రై చేద్దాం. దేవుని స్తోత్రం. అసలు మన మనసులో ఎలా ఉంటుంది? ఏమండి చెప్పాలి, మన మనసులో ఎలా ఉంటాయి? బాల్యం నుండి మన హృదయము, మన మనసు చెడ్డది కదా. మనసులు చాలా రకాలు ఉంటాయి. మోసకరమైన మనసు ఉంటుంది తెలుసు. కొంతమంది మోసంతో వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏముంటుంది? మోసం ఉంటుంది, కపటం ఉంటుంది తెలుసా. కపటంతో మాట్లాడతారు. నాన్న నేను అని గొర్రె శరం వేసుకుని స్వరాన్ని మార్చి నన్ను ఆశీర్వదించమని ఆహారం తెచ్చారు. అదేంటంటే కపటమైన స్వరం. అయ్యా, కపటమైన స్వరంతో నీ సహోదరుడు వచ్చి ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. చూసారా? మనసులు ఎలా ఉంటారంటే కానీ మోసకరమైన మనసు ఉంటుంది, దుష్ట మనసు ఉంటుంది, అహంకారమైన మనసు ఉంటుంది, కపటమైన మనసు ఉంటుంది. ఈ అన్నిటిలోంచే మనం బయటపడాలంటే మారు మనసు అనేది ఒకటి ఉంది కానీ ఆ మారు మనసు లేకపోతే దేవుని యొక్క మనసులోనికి మనం వెళ్ళలేము. అంతటా అందరూ మారు మనసు పొందాలని అంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. అందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి హెచ్చరిస్తున్నాడట. కానీ మనకి ఏమాత్రం అది ఖాతరు చేయం కదా. మనకి ఇంకా సమయం ఉంది, ఇప్పుడు ఏమీ పర్వాలేదు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు కదా. అప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. దేవుని స్తోత్రం. మరి మనం ఏం చేయాలి? కానీ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం పొందాలంటే ఏం చేయాలి? మారు మనసు మనము పొందాలి. లేదంటే శరీరాశలతోటి, శరీర మనసుతోటి మనము బ్రతికేస్తూ ఉంటాము. అందుకే రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాశారు. శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారట, ఆత్మానుసారులు. మరి మనం దేని మీద మనసు ఉంచుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి.
యేసుక్రీస్తు ప్రభుకున్న మనసు ఏ మనసు అంటే ప్రేమించే మనసు. ఏమండి? ఏ మనసు? ఇలా చూడండి, ఆవిడని విడిచిపెట్టేయండి. ఏమండి? ఏ మనసు ఉంది? ఆయన దగ్గరికి అనేకులు వచ్చారు కదా, స్వస్థపరిచాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, కుష్ఠరోగుల్ని ముట్టుకున్నాడు. అటువంటి ప్రేమించే మనసు, ఆయన పేరే ప్రేమ స్వరూపి కదా. అటువంటి మనస్సు కలిగి మనము జీవించాలి. ఉందా? అందరినీ ఒకలా ప్రేమించగలం మనం? అందరినీ ఒకలా ప్రేమించగలం. ఆయన వ్యభిచారులు వచ్చినా కూడా ప్రేమించాడు కదా, పాపాత్ములు ఆయన దగ్గరకు వచ్చినా కూడా ప్రేమించాడు. మనం అయితే ఎలా చూస్తామంటే ఈవిడు కూడా ఇక్కడికి వచ్చేసిందా, ఇతను కూడా ఇక్కడికి వచ్చేసాడా అని చూస్తాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా ఎవ్వరిని కూడా చూడలేదు. సమరయ స్త్రీని కూడా ఆయన ప్రేమించి సువార్తను చెప్పాడు కాబట్టి ఆమె వెళ్ళి ఒక ఊరిని మార్చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించే మనసు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంది కదా. ఆయన ప్రేమను మనము కొలవలేము. శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ప్రేమిస్తుంటాం. కానీ ఆయన దగ్గర అలా లేదు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన ఆయన విడవని ఎడబాయిన దేవుడు. ఆయన ప్రేమ అద్భుతం. దేవుని స్తోత్రం. మరి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఈ ప్రేమించే మనసు మనకుందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని స్తోత్రం. మరో మనసు ఏంటంటే ఆదరించే మనసు కదా. ఆయనకున్నది ఏంటంటే అందరినీ ఆదరించాడు, ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం కొంతమందిని ఆదరిస్తాం, కొంతమందితో మాట్లాడతాం, కొంతమందితో మాట్లాడతాం కదా. కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ప్రేమించలేము. అందరినీ ఒకలాగా చూడలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో ఆ విధంగా లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథము ఒకని తల్లి వారిని ఆదరించినట్లు. ఎలా ఆదరిస్తారంట? తల్లిలాగా కదా. తల్లిలాగా, తండ్రిలాగా మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మనసు ఎటువంటిదంటే ఆదరించే మనసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరాధనలు ఎక్కువగా కనికరించు ప్రభు, కనికరించు ప్రభు అని ఆరాధన చేస్తారు. ఆయన కనికరము కలిగిన మనసు. ఆయనకి కనికరం, అందరి మీద కనికరపడ్డారు. రోగంతో వస్తే వారిని కనికరపడి వారిని స్వస్థపరిచి, ప్రభువా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు కదా. 3 రోజులు ఆయన వాక్యం చెప్తుంటే ఆయన దగ్గరే ఉండిపోయారట. ఉండిపోతే వారి మీద కనికరపడి వీరికి భోజనం పెట్టారు. మన దేవుడు, ఆయన మనసు కనికరం కలిగిన మనస్సు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జాలిగల మనసు, ఆయన కనికరం కలిగిన మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. ఈ దేవుడైన యెహోవా ఏ దేవుడు అంటే? ఎప్పుడైనా ఆలోచించావు, ప్రభువా నువ్వు కనికరం కలిగిన దేవుడు, నా పట్ల కనికరాన్ని చూపుతున్నావు అని ఎప్పుడైనా ఆలోచించావు? చదవండి. గనుక నిన్ను చెయ్యవేయుడు, ప్రమాణం చేసినట్లుగా నిబంధనను మర్చిపోడట. చూసారా? ఆయన మాత్రం మర్చిపోడు, కానీ మనమే ఆయనని అనేక సార్లు, ఇర్మియా ప్రవక్త అంటాడు, లెక్కలేనన్ని సార్లు అంట ఆయన్ని మర్చిపోయాడు. అవునా కదా? చాలాసార్లు మర్చిపోతుంటాం మనం కదా. ప్రార్థన చేయడం మర్చిపోతుంటాం, వాక్యం చదవటం మర్చిపోతుంటాం. కానీ ఆయన మాత్రం మర్చిపోడంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమ ఎటువంటిదంటే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి.
లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు దూరముగా ఉన్నప్పుడు ఆ, తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. ఎటువంటి వ్యక్తి అతను? కానీ ఇంట్లో అన్నీ తీసుకుని తన వాటా పట్టుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఖర్చు పెట్టేశారు కదా. తినడానికి ఆహారం లేనప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చారు. తిరిగి నా తండ్రి దగ్గరికి రావాలనుకుంటున్నాను. కానీ తండ్రి అట దూరంగా ఉన్నప్పుడే చూసారా తండ్రి ప్రేమ. కనికరపడ్డాడట. ముందు ఈయనే పరిగెట్టుకెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చూసారా ప్రేమ? మనసు చూసారా? తండ్రి మనసు. ఆ విధమైన మనసు కలిగి ఉన్నామా లేదనేది మనం ఒకసారి ఆలోచించాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. నా మట్టుకు నేను అందరినీ సమానంగా చూడలేకపోవచ్చు కదా. మీ మట్టుకు మీరు కూడా మీ జీవితాల్లో ఉండొచ్చు. కానీ వాక్యం మాట్లాడుతున్నప్పుడు మాత్రం సరి చేసుకుని ప్రభువా ఈ విషయంలో నన్ను క్షమించు అని మాట్లాడాలి, అడగాలి. ఒకప్పుడు కొద్దిగా ఎవరైనా తల్లిదండ్రులు తిడితే ఊరుకునే మనస్తత్వం కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పట్లో నేను ఆటో నడిపేవాడిని. ఒక పేషెంట్ గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను, వర్షం వచ్చేస్తున్నాను. కొద్ది కాలం అయింది, ఒక 2-3 నెలలు అవుతుందేమో నేను బాప్తిసం తీసుకున్నాను. ఒక ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, రోడ్డు సెంటర్లో వెళ్తున్నాడు, వర్షం వచ్చేస్తుంది, గోతులు కనిపించట్లేదు. నేను కూడా సెంటర్లో వెళ్తున్నాను, ఆరును పడుతున్నాను, ఇవ్వట్లేదు. ఈ పక్కనేమో వీళ్ళు త్వరగా వెళ్ళమంటున్నారు. నేనే పక్కకి తప్పించుకుని ఏమండి కొంచెం పక్కకి వెళ్ళొచ్చు కదా అన్నాను. వెళ్ళిపోయాను. నేను ఆసుపత్రిలో దింపేశాను, వచ్చేసాను. అమ్మ నా బుద్ధులన్నీ తిడుతున్నాడు అతను. నా ఆటో చుట్టూ తిరుగుతూ ఏం చేయాలో అర్థం అవట్లేదు. గతంలో ఎవరిని విడిచిపెట్టలేదు. అవతల ఎంతమంది ఉన్నా కొట్టడానికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? అపోస్తులైన పౌలు అంటాడు, నా చేతులకు సంఖ్యలు వేసుకున్నాను అంటాడు కదా. మనం అలా సహనము దేవుడు నేర్పిస్తాడు. అలా ఊరుకున్నాను. 4-5 వచ్చారు ఆటో డ్రైవర్స్. ఎవరిని తిడుతున్నాడు అంటే నన్నే తిడుతున్నాడు. అదేంటి మరి అలా ఊరుకున్నాం, వేసేద్దామా అన్న. దేవుడు చూసుకుంటాడు అన్న. కొద్ది కాలం తర్వాత ఒక 15-20 రోజులు, ఓ 1 నెల రోజుల తర్వాత ఒక ఆయన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ చెయ్యి ఇలా కట్టు, కాళ్ళు కట్టు, మొత్తం అంతా. మరలా నేను వెళ్ళి ఆయన్ని బాధతో పలకరించామన్న. ఏమైందంటే మోటార్ సైకిల్ నుంచి అంటే ఆయన ఎంత గర్వంగా మాట్లాడంటే అక్కడ ఉన్న మల్కపురంలో ఉన్న రాజుల కట్ట ఈయన మందు సప్లై చేస్తుంటాడు, ప్యాకెట్కి అన్ని సప్లై చేస్తుంటాడు. అంటే వాళ్ళు నాకున్నారు కదా, ఒకవేళ ఇతను తిరగబడితే నా మీదకి గొడవకు వచ్చాం. మనము సహించగలిగితే ఏమని దేవుడు ఏమంటున్నాడు? పగ తీర్చుకుంటా నా పని. అటువంటి సహనంలోనికి మనం వెళ్ళగలం. ఇక్కడికి వచ్చాను, ఎప్పుడు మనం ఎండలో పని చేయలేదు. ఇక్కడికి వచ్చి ఒక టీకాదారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక పంజాబ్ అతను భయంకరంగా బూతు తిట్టాడు. ఒకరోజు అయితే 12 గంటలకు కళ్ళు తిరిగి పడిపోయినామండి. ఇంత పెద్ద రాసేసేవారు అనమాట, సిమెంట్. అది కలపాలి చావలతో. ఎప్పుడు మనకు టచ్ లేదు. కళ్ళు తిరిగి పడిపోయిన ఒకసారి. వాడు తిట్టివాడు అనమాట. వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా పని చేస్తూ ఉంటారు అనమాట. భయంకరంగా తిట్టాడు. కళ్ళంపడి నీళ్ళు తెచ్చేసుకున్నాను, ఏం చేయాలో తెలియదు. కాకపోతే ఇక్కడ కూడా మనం ఏమి చేయలేదు, ప్రార్థన చేసాం, ప్రభువా సహాయం చేయాలి. వెంటనే ఒక జవాబుని దేవుడు అనుగ్రహించేవాడు అనమాట. అతను కూడా స్లాబ్ నుంచి కనపడిపోయాడు. చూసారా, మనం ఏం చేయక్కర్లేదు దేవుడిని. అతను కూడా మళ్ళీ అతని గురించి కూడా ప్రార్థన చేయవలసి వచ్చింది. మళ్ళీ తిరిగి మనం ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి భయంకరంగా తిట్టాడు దేవుడి సన్నిధిలో. ఆ వ్యక్తిని ఒక కష్టకాలంలో వెళ్ళి చూడవలసి వచ్చింది. ఇది దేశం పలకరించవలసి వచ్చింది, ప్రార్థన చేయవలసి వచ్చింది. ఉపవాసం ఉండి తాతాజీ నేను ప్రార్థన చేశాను. చూసారా, అటువంటి మనసు మనం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏ మనసు కలిగి ఉండాలి?
క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ఏ మనసు అంటే ప్రేమించే మనసు, ఆదరించే మనసు, కనికరించే మనసు, ఇంకా అండి జాలిపడే మనసు. ఉందా మనకి జాలి? అండి విశ్వాసం అందరికి ఉందా? లేదని అపోస్తలుడైన పౌలు రాశారు. అండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన నీతి ప్రవర్తన గలవారే మేల్కొని మ్మ్. పాపము చేయకూడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. కలిపి చదివికం. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి మనకుందా? అండ్ మనకుందా? పోయిన ఒక 2 వారాల క్రితం 3 వారాల క్రితము పేదలను కనికరించేవాడు ధన్యుడు అని చెప్పాడు. ఎంతమంది కనికరించారు తెలుసా? 2 సహోదరులు కనికరించారు. చాలామంది ఉన్నాం కదా. ఏమండి? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరినట్టు. విశాల మార్గంలో వెళ్ళేవారు అనేకులు, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొందరు కదా. 2 స్పందించారు. కానీ పేదలను కనికరించారు. చూసారా? అందరికీ ఈ జ్ఞానం లేదు, అందరికీ విశ్వాసం లేదు, కొందరికి మాత్రం. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు మనం ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం, అలా ఉన్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కానీ మన జీవితంలో మార్పు లేకపోతే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి? నిరంతరము నీతోటే ఉండాలనే పాట మాత్రం పాడేస్తున్నాం, కానీ అలా ఉండగలనా లేదనేది మాత్రం ఆలోచన చేయట్లేదు. మనము బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తర్వాత ప్రతిసారి సంఘంలో బలలో పాల్గొవాలి. ప్రతి వారం దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క కట్టడలు. అప్పుడే నీ బ్రతుకు మారుతుంది. లేదంటే నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు అంటే వ్యర్థమైపోతుంది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉండాలి. ఆ సంతోషం మనం పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాలి. ప్రియ సహోదరి సహోదరులరా, జాలి గల మనసు యేసుక్రీస్తు ప్రభుత్వం. 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం చదవండి త్వరగా. తండ్రి తన కుమారుని ఎడల ఎలా పడినట్లు? జాలి పడినట్లు. మనం తండ్రిని చూసాం. ఆయన దూరంగా ఉండగానే వచ్చాట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అటువంటి జాలి, అటువంటి కరుణ, అటువంటి ఆదరణ మనం చూపించగలిగే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులరా, అలాగే క్షమించే మనసు మనలో ఉండాలి. ఇది మాత్రం కష్టం. ఇప్పుడు వరకు చట్నీ అయితే అన్న కొద్దిగా ట్రై చేయొచ్చు కదండి, ఇది మాత్రం మేము పక్కన పెడతాం అనొచ్చు. ఒక ఆమె చర్చకొచ్చేటప్పుడే ఏమన్నంటే, నేను నరకానికి వెళ్ళిపోవటానికైనా రెడీ, కానీ ఆమెతో మాత్రం నేను అంటే నరకం అంత ఈజీయా? ఆమెతో మాత్రం మాట్లాడదట, క్షమించదట. మరి నీకెక్కడ ఉంటుంది పరలోకం? ఇప్పుడు అందరితోటి మనం సమానంగా మాట్లాడగలిగితేనే మనకి దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. నాకు కొందరితోటే మాట్లాడతాను, కొందరితో నేను మాట్లాడనంటే క్షమాపణ లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనం ఇంకా పాపులమై ఉంటుండగా మన కొరకైనా ప్రాణం పెట్టాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. అయితే దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడట? వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా ఎలా ఉన్నామంట? మనం పరిశుద్ధులమై ఉన్నామా? మనం ఇంకా పాపులమై ఉండగా ఏం చేశాడు? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం గొప్పవారమని కాదు, కానీ ఆయన ఉచితమైన కృప మన పట్ల దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృప అంటే ఏంటి?
అండ్ కృప చెప్పాలి. ఇంకా వివరంగా ఇప్పుడు నేను ఒక భిక్షగాడిని అనుకోండి, ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు రవి గారు వచ్చి ఓ 1000 రూపాయలు వేసారు, లేదా 100 వేసారు, 10 వేసారు, 5 వేసారు, అది మరలా అడుగుతాడా? భిక్షగాడికి ఇచ్చింది మరలా ఎవరు తీసుకోరు. అదే ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం గొప్పవారమని కాదు కదా, జ్ఞానవంతులమని కాదు, ఉచితంగా తన కృప మన పట్ల అనుగ్రహించాడు. మనం ఇంకా పాపులమై ఉంటుండగా ఆయన ఏం చేసేదట? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనము ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలం అందు భక్తిహీనుల కొరకు దేవుడు చనిపోయాడు. చూసేది యుక్త కాలం ముందు మనందరి కొరకు ఆయన భక్తిహీనులమైన మన కొరకు క్రీస్తు యేసు ప్రభు చనిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, క్షమించే మనసు నీకు నాకు ఉందా? ఆలోచించండి. ఒక మాట అంటే భరించలేం కదా. ఆయన్ని తెల్లవార్లు ఆయన్ని భయంకరంగా కొట్టి సిలువేస్తే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెరుగురు కనుక మనం మాట అంటేనే కదా భరించలేం, కానీ క్షమించే మనసు యేసుక్రీస్తులో ఉంది. అందుకే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, ఈ మనసు చూసారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా 4-5 వారాలు ఇలా సీరియల్లానే ఉంటూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులుగా ఆ మనసు అందరికి రాదు. గ్రహం స్పెయిన్ అని ఆయన ఒరిస్సాలో కుష్ఠరోగులకు పరిచయం చేస్తూ సువార్త చెప్తున్న సమయంలో 1999 అదే సంవత్సరం నెల నాకు గుర్తులేదు, పిల్లలతో ఆయన పరిచయం చేసి వచ్చి కారులో ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఆ కారు మీద పెట్రోల్ పోసి, 2 అబ్బాయిలు అనుకుంటారు, ఆ కారు మీద పెట్రోల్ పోసి అంటించేశారు, చంపేశారు, చచ్చిపోయారు. కారులోనే సజీవ దహనం అయిపోయారు. తన భార్య దగ్గరకు వచ్చి పోలీసులు అధికారులు వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టామంటే దేవుడు చూసుకుంటాడు అని చెప్పారు. ఏ మనసు అది అనగలం మనం? రీసెంట్గా వినుకొండలో ఒక ఆయన చంపేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పత్రికా విలేకరు అడుగుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుందంటే వాడిని ఉరి తీయాలి లేదా నడి రోడ్డు మీద చంపేయాలి అన్నాడు. చూసారు, ఇదే మనసు, ఇదే మనసు, కక్షపూరితమైన మనసు. కానీ క్రైస్తవుడు ఏం చెప్పాలి? దేవుడు చూసుకుంటాడు. ఉంటుందా మనకి? చాలామంది క్రైస్తవులు కూడా అబ్బే వాడిని కూడా చంపేయాలని, వాడిని ఉరి తీయాలని అనేవాళ్ళు లేరు. అందరికీ లేదు ఈ విశ్వాసం కదా, అందరికీ లేదు. నా ప్రియ సహోదరి సహోదరురా, పోయినసారి కూడా చెప్పాను ఆవిడ మదర్ తెరెసా గారి గురించి కదా. ఆమె కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఆమె కలిగి ఉంది. ఆమె కూడా కుష్ఠరోగుల్ని అనేకుల్ని మనం టచ్ చేయలేని మనసుని ఆవిడ టచ్ చేసి బాగు చేసి పరిచర్య చేసి, ఎందుకు అని యేసుక్రీస్తుకు కలిగి ఉన్న మనసు ఆవిడ కలిగి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇలా అనేకమైన విషయాలు మనం చూడవచ్చు. అది ఆయనకున్న మనసు ఏంటంటే ప్రేమించే మనసు, ఆదరించే మనసు, కనికరించే మనసు, జాలిగల మనసు, క్షమించే మనసు. ఈ మనసులు మనం కలిగి ఉంటే దాన్ని పరలోకానికి దేవుడు ద్వారాలు తెరిచి మనల్ని దేవుడు ఆహ్వానిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం కూడా చదువు. కావున మీరు ఎలాగంట? పిల్లలకి ఏమన్నా ఉంటుంది? పగలుంటాయి కానీ ద్వేషం ఉంటుందా కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పిల్లల మనసు కలిగి ఉండాలని చదవండి. ప్రియులైన క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఎలా అర్పించుకున్నాడట? ఎవరి కొరకట? ఏమండి? మన కొరకు బలిగా అర్పించుకున్నాడు కదా. ఆయన నోరు తెరవలేదట. వదకు తేబడు గుర్రు పిలవలే ఆయన నోరు తెరవకుండా నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలియాగు. ఆయన బలియాగం అయ్యారు. నా ప్రియ సహోదరి సహోదరులను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఓ పాట రాశారు. మనందరికీ వచ్చిన పాట. ఆయనలాగా నేను పాడలేను కానీ పాడటానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. ఆ మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని నా రాజుగా నిలిచిపోవయ్యా. ఆ మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని నా రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, వారిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, వారిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మర్మమేన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా ఉండిని నా రాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా ఉండిని నా రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించింది, నీల మనసుతో ఇక్కడ శిరము వచ్చింది. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించింది, నీల మనసుతో ఇక్కడ శిరము వచ్చింది. ఒక శాంతి కలవాడు నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. ఒక శాంతి కలవాడు నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా ఉండిని నా రాజుగా నిలిచిపోవయ్యా.
స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమైన ప్రేమ గల మనసు అయినా నీవు మా పట్ల చూడవనైనా నైనా నీకు మేము దూరంగా ఉంటున్నా కూడా, మేము ఇంకా పాపులమై ఉంటుండగా కూడా ప్రభు మా పట్ల మీరు ఆదరించి మనసు కలిగి ఉన్నారు, కనికరించి మనసు కలిగి ఉన్నారు ప్రభు. నాయన క్షమించి మనసు కలిగి ఉన్నారు నాయన. మేము ఇంకా ప్రభు బలహీనమై ఉంటుండగా నా కొరకు మా కొరకు యుక్త కాలంలో ప్రభా మీ ప్రాణాన్ని పెట్టి నైనా మా కొరకు మీరు బలియాగం అయ్యారు ప్రభు తండ్రి. దీన్ని గుర్తింది నైనా ఇంకా మీకు దూరం ఉంది ప్రభా. ఇప్పుడే ఈరోజు అయినా మీ కొరకు ప్రభా మీరు సిద్ధపడి కలిగి ఉండటానికి మా మనస్సులను తెరవమని ప్రార్థన చేస్తాం, మా హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తాం తండ్రి. హృదయము మోసకరమైన వ్యాధి కలిగినది ప్రభా. అయినా మా హృదయాల్లో మీరు ఉండాలి ప్రభు. మా హృదయాల్లో మీ వాక్యం ఉండాలి నాయన. మీ వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాలు మాకు దయచేయండి ప్రభు. మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. మీ చిత్తానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ఇప్పుడు వరకు మీకు నైనా మేము దూరంగా ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి, క్షమించండి ప్రభా. మేము కూడా ఒకరిని ఒకరము ప్రేమించి తండ్రి మంచి మనసును మాకు దయచేయండి. మేము ఒకరిని ఒకరము ఆదరించే మంచి మనసును మాకు దయచేయండి ప్రభా. నైనా మీకు వందనాలు ప్రభా. మా పట్ల కీడు చేసిన వారిని, మమ్మల్ని హింసించిన వారిని, మమ్మల్ని మోసపరిచిన వారిని ప్రభా, మమ్మల్ని అనేక మాటల ద్వారా బాధ పెట్టిన వారిని కూడా మేము క్షమించి మనస్సు మాకు దయచేయండి. నైనా ఈరోజు అటువంటి మనసు కలిగి మేము నీ సన్నిధి నుంచి వెళ్ళడానికి కృప చూపించమని నేను ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఈ మాటలను ఫలింపచేయండి. అటు రీతిగా జీవించే జీవితాన్ని దయచేయండి నైనా. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో ప్రభా ఈ సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు చూసిన కుటుంబాలని ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చదవబడిన ప్రతి ఒక్క ప్రకటనని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈ బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తాల్లో పెడుతూ మరలా తిరిగి మీ సన్నిధిలో కలిసే వరకు మీ కృపా కాపుదల మీ సన్నిధికి అందించమని, ఇంకా జరిగే ప్రతి కార్యంలోనూ మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.